లోపలికి ఎంటర్ అవడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. అన్నీ మీరు చూడొచ్చు, ఎలా పగలగొట్టారో బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు. అంబటి రాంబాబు గారు నిజానికి భయపడతారు, బెదిరింపులకు కాదు, ఇలాంటి చీప్ టాక్టిక్స్కి కాదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన్ని. నిజం ఉంటే, పాయింట్ ఉంటే, లాజిక్ ఉంటే భయపడతారు. అంతే తప్పితే దాడులకు, ఇలాంటి బెదిరింపులకు, చీప్ టాక్టిక్స్ మా మీదకి వచ్చారు అనే ఒక చీప్ టాక్టిక్ని ప్రయోగిస్తే ఆయన ఏం భయపడరని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మా సేఫ్టీ గురించి కూడా ఆయన చాలా వరి అయి ఉంటారు. లేదండి, అనుమతించలేదు. పోలీసులు నెట్టేస్తానే ఉన్నారు. మాకు మాట్లాడడానికి అసలు అవకాశం ఏం లేదు. మేము జస్ట్ చూస్తూ ఉన్నాం అంతే. ఆవిడ డైరెక్షన్, గల్లా మాధవి గారి డైరెక్షన్. ఆవిడ వచ్చి హస్బెండ్తో వచ్చి ఆవిడ ఇలా చేయెత్తితే వాళ్ళు ఆపేస్తున్నారు, చేయించితే వాళ్ళు రెచ్చిపోతున్నారు. అక్కడ ఉన్న మగవారందరూ అరుస్తున్నారు, వైసీపీ కార్యకర్తలు. ఇంట్లో లేడీస్ ఉన్నారండి, వెళ్ళొద్దండి అని మీరు వీడియో క్లిప్పింగ్స్లో చూడొచ్చు. అయినా కూడా ఆవిడ తాగిన వాళ్ళని, బూతులు తిడుతున్న వంటి వాళ్ళని ఆవిడ పంపించారు లోపలికి. వాళ్ళు తెలుసు, క్లియర్గా అక్కడే ఉన్నారు కదా. పోలీస్ అంతా ప్రొటెక్షన్కి అక్కడే ఉన్నారు, ప్రెస్ అక్కడే ఉంది, కార్యకర్తలు అక్కడే ఉన్నారు. ఇంట్లో ఎవరు ఉంటారండి ఆ టైంలో? జెంట్స్ కూడా లేరు. ఎందుకు పంపించారు? ఈయన బెదిరించడానికి, ఈయన మానసికంగా ఇబ్బంది పెట్టడానికి, మహిళలను అడ్డం పెట్టుకుని వాళ్ళ ఇంట్లో మహిళలను బెదిరించి అడ్డం పెట్టి భయపెట్టడానికి. ప్రెస్ మీట్ అయిన తర్వాత 4 గంటలకు వచ్చి ప్రెస్ మీట్ చెప్పారు, లోపలికి వెళ్ళిపోయారు. కార్యకర్తలంతా రాంబాబు గారిని చూడటానికి వచ్చారు. కార్యకర్తలందరినీ పోలీసులు పంపించేసిన తర్వాత వాళ్ళు వచ్చారు. ఎలా చూస్తారు? ఎవరు వచ్చారంటున్నారు? టీడీపీ వాళ్ళు వచ్చారు, వైసీపీ వాళ్ళందరూ పంపించేశారు. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిందండి పోలీసు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి కాదు. వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ, వాళ్ళకి దాడి చేయడానికి పరిస్థితులను అనుకూలంగా మలుస్తూ అలా ఆ ఫెసిలిటీ అంతా క్రియేట్ చేశారు. వాళ్ళకి గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి యాక్ట్ చేసింది పోలీసు. థ్యాంక్ యూ.